బండి సాయి భగీరథ్ ఆయన ఒకసారి ఆయన నాయక కల్నాయక లేకపోతే ఇంకా ఏందనేది మీరు ఒకసారి దబంగా ఒకసారి చూడండి. మీరు ఆయన మహేంద్ర యూనివర్సిటీలో ఆయన ఎట్లా దునాయి చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ వీడియో చూడండి. ఇది ఓన్లీ శాంపుల్. ఇంకొక అసలు వీడియో ఉంటుంది, ఫైటింగ్ సీన్ చూడండి. ఆశ్చర్యంలో ఎట్లా చెప్తున్నాడు ఆయన ఒక పిల్లగాని. చూడు మాట్లాడిరా ఇది బండి సాయి భగీరథ్ యొక్క శాంపుల్ వీడియో. ఈ విధంగా విద్యార్థులను కొట్టి మహేంద్ర యూనివర్సిటీ నుంచి యాంటీ ర్యాగింగ్ యాక్ట్ కింద 2 ఎఫ్ఐఆర్లు అయినాయి. దుండిగల్ పోలీస్ స్టేషన్, సైబరాబాద్ లిమిట్స్లో. ఈ యాంటీ ర్యాగింగ్ కింద యూనివర్సిటీ నుంచి ఎక్స్పెల్ చేయబడ్డ ఈ బండి సాయి భగీరథ్ 17 ఏళ్ళ ఒక మైనర్ బాలికకు ఈయన భయపడతాడంట. మరి చెవిలో ఎవరు పూలు పెడుతున్నారో మరి కమలనాథులు మీరే చెప్పాలి. ఇక వాళ్ళు సోషల్ మీడియాలో ఏ విధంగా ఈ అమ్మాయిని ఎట్లా డీఫేమ్ చేస్తున్నారో అది కూడా మీకు చెప్తా ఇప్పుడే. సో అది అయిపోయింది. నిజానికి జరిగింది ఏమిటి మాకుండే సమాచారం మేరకు, అది తప్పైతే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ మేము చెప్తున్న తప్పని ఆయన చెప్పాలి. నిజానికి జరిగింది ఏమిటయ్యా అంటే, ఈ బండి సాయి భగీరథ్ ఇతని వాలకం మీరు ఇంతకుముందే చూసిండ్రు. ఇక ఆయన ఫోటోలు ఇక చూడండి. ఆయన మన ఏమేమి విస్కీలు తాగుతున్నాడో మీరు చూడండి. కేంద్ర హోంశాఖ మంత్రి తనయుడైన బండి సాయి భగీరథ్, చిరంజీవి బండి సాయి భగీరథ్ డివార్స్, బడ్వైజర్, రెడ్ బుల్, వోడ్కా, వైట్ లేబుల్ 90 ml కాదు ఇది, వైట్ లేబుల్, ఇంకా రకరకాల మద్యాలు తాగుతూ ఫోటో. ఇంకా ఘోరమైన ఫోటోలు ఉన్నాయి, అవి నేను చూపించదలుచుకోలేదు. అది అవసరం లేదు, ఇప్పుడు అవసరం లేదు. ఇక్కడ ఒక వ్యక్తి పర్సనాలిటీని దెబ్బతీసే కార్యక్రమం కానీ అలాంటి వ్యక్తిత్వం అది కాదు. ఇంకా మిగతా ఫోటోలు బాగాలేవు, వద్దు, అవసరం లేదు. సో ఇలాంటి పరిస్థితి మరి ఉన్న ఈ బాలుడు కాదు, ఈ యువకుడు జరిగింది ఏందా అంటే, ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఈ చిన్న అమ్మాయి పరిచయం అయింది. వీళ్ళు అనుకుంటారు